హరము ఈ మధ్య నా ఇష్టం పుస్తకం చదివాను. పుస్తకం కంటే ముందర అది సాక్షిలో వస్తున్నప్పుడు చదివాను. అది ఈ మధ్యకాలంలో చాలా సెన్సేషన్ అయింది. ఆ విషయం మీకు కూడా తెలిసి ఉంటుంది. చాలామంది అన్ని వర్గాల వాళ్ళు, ముఖ్యంగా యువత, ఆ సెన్సేషన్ అంటే మేబీ పాజిటివ్ మేబీ నెగిటివ్, బట్ చాలామంది ఎక్కువ దానికి ప్రస్తావిస్తున్నారు ఆ విషయం గురించి. యు ఆర్ నాట్ ఓన్లీ వన్ ఇన్ ఎనీ ఫీల్డ్ యాజ్ ఫార్ యాజ్ ది వరల్డ్ ఇస్ కన్సర్న్, బట్ స్టిల్ ముఖ్యంగా అఫ్కోర్స్ యూఆర్ ఎ నేషనల్ ఫిగర్, బట్ తెలుగులో చాలా ఫాలోయింగ్ మీకు ఉంది. ఫాలోయింగ్ కంటే ఇంట్రెస్ట్ ఉంది. మీరు మంచి డైరెక్టర్ చెడ్డ డైరెక్టర్ అని పక్కన పెట్టేస్తే గొప్ప అద్భుతమైనటువంటి డైరెక్టర్గా కూడా యూ హ్యావ్ నాట్ యెట్ ప్రూవ్డ్. ఏ పని చేసినా రాము అది కొంత అట్రాక్ట్ అవుతుంది, బట్ అది పబ్లిసిటీ కోసం అని మీరు చాలా ఖచ్చితంగా చెప్పారు. డూ యూ బిలీవ్ ఇన్ ఇట్? ఈ పర్టికులర్ పాయింట్లో నేను డైరెక్టరా కాదా, మంచి డైరెక్టర్ కాదా అనేది అనదర్ ఆస్పెక్ట్. బేసిక్ ఆస్పెక్ట్ ఏంటంటే నేను చెప్పదలుచుకుంది ఒక ఫిల్మ్ మీడియంలో ఒక లిమిటేషన్ ఉంది. ఎందుకంటే విజువల్స్ అనేది లిమిట్ చేస్తాయి. మీరు చూస్తున్నది ఎవరు మాట్లాడుతున్నారు చేస్తున్నారు. బుక్ అనేది ఒక థాట్ ఇస్తుంది. ఆ థాట్ని రీడర్కి ఇంటర్ప్రిట్ చేయడానికి తనకున్న సెన్సిబిలిటీ, తనకున్న బ్యాక్గ్రౌండ్ బట్టి వేరు వేరు రకాలుగా అర్థం చేసుకోకపోవడానికి కూడా ఒక. సో ఐ థింక్ నేను చెప్పదలుచుకుంది సినిమా ఒకటైతే బుక్ ధర వేరేది ఉంటుంది. రాయడం అనేది ఒక సోషల్ యాక్టివిటీ. చాలా మంది తమాషాగా ఏం చెప్తారంటే ఎందుకు రాసేవాడు, నా కోసం నేను రాసుకున్నాను. ఇట్స్ మీనింగ్లెస్ వర్డ్. కరెక్ట్. నీకోసం రాసుకుంటే అసలు రాసుకోక్కర్లేదు. ఒకవేళ మర్చిపోతానేమో అనుకుంటే డైరీ రాసుకోవచ్చు. సో ఏదైనా ఒక విషయం బయటకు చెప్తున్నామంటే అక్కడ సమాజం ఇన్వాల్వ్ అయింది. వన్ పర్సన్ అయినా రెండో పర్సన్ అయినా. సమాజం తాలూకు ఏ చట్టాన్ని అంగీకరించిన ఒక రెబెల్లా కనిపిస్తున్నటువంటి రాము, కనిపించడానికి ప్రయత్నం చేస్తున్న రాము సమాజంతో ఇంటరాక్ట్ అవ్వడానికి ఈ రెండు కాంట్రడిక్షన్ కదా ఒకదానికొకటి. నా ఇష్టం, నాకేం సంబంధం లేదు, మీరు అనుకుంటున్న వాల్యూ సిస్టమ్ మీద నాది కాదు, నా వాల్యూ సిస్టమ్ నేను అలవాట్ అవుతాను, నాకు ఎలా నచ్చితే అలా పోతుంది, అలా నా చావు నేను చేస్తాను అన్న వ్యక్తి ఎవరికైనా ఏదైనా ఎందుకు చెప్పడానికి ప్రయత్నం చేయాలి, ఎవరైనా ఏమైనా ఏమి వినాలని ప్రయత్నం చేయాలి. ఎందుకు రాయాల్సి వచ్చింది? నా ఇష్టం వచ్చి నేను బతుకుతాను, అది రాయాల్సిన అవసరం ఉందా అంటే పాయింట్ ఇక్కడ ఒక ఇందాక నేను చెప్పినట్టు చూపించడానికి డైరెక్ట్ చేస్తాం, చెప్పడానికి మాట్లాడవచ్చు, లేకపోతే ఎక్కువ మందిని రీచ్ అవ్వటానికి రాయొచ్చు. ఆ రీచ్ అవ్వటానికి నా ఎక్స్ప్రెషన్ అనేది నాకు ఇంపార్టెంట్ అండి. కమ్యూనికేట్ చేయటం అనేది నేను ముందర ఒక పేజ్లో రాశాను. నా ఇష్టంతో నేను చెప్పేదాన్ని కాదు, నీ ఇష్టంతో మీరేం అర్థం చేసుకుంటే అదే. సో దాంట్లో ఇప్పుడు ఒక మనిషి ఒక జీవోత్సవంలాగా ఏం చేయకుండా అలా ఉండి వాడు బతకటానికి, వాడు ఇష్టం వచ్చినట్టు బతికిన ఎందుకోసం ఇష్టం వచ్చినట్టు బతుకుతున్నాను అని చెప్పడానికి ఉన్న తేడాలో దాని వల్ల నేను రాయటం జరిగింది. అఫ్కోర్స్ దాని తర్వాత నేను ఎందుకు చదవాలి వాళ్ళ ఇష్టం, ఎందుకు చదవకూడదు అది వాళ్ళ ఇష్టం, ఎందుకు నేను ఎలా అర్థం చేసుకోకపోతే కూడా వాళ్ళ ఇష్టం. అది నేను ఎవరు ఫోర్స్ చేయలేదు. ఒక రకంగా ఇందులో ఆటోబయోగ్రఫీ టీమ్స్ ఉన్నాయి, ఇంకొక రకంగా ఒక ఏకాంతం ఉంది, మరొక రకంగా ప్రోగ్రామ్డ్ వాల్యూ సిస్టమ్ మీద ఒక రకమైన నిరసన భావం ఉంది. వీటి ద్వారా నాలా మీరు ఉండని అర్థమా, నా ఇష్టాన్ని మీరు కూడా కలిగి ఉండని అర్థమా, మీ ఇష్టం ఏదో మీరు గుర్తించాలని ఉపదేశమా, వాట్ యాక్చువల్లీ యూ మీన్ టు. మీరు ఇందాక ఒక మాట అన్నారు, రాము మీద ఇంట్రెస్ట్ ఉంది చాలా మంది. ఇంట్రెస్ట్ డస్ నాట్ మీన్ దట్ దే లైక్ మీ, దే మైట్ హేట్ మీ ఆల్సో. కానీ ఏదో విధంగా ఏంటి అసలు ఏంటి ఇలా మాట్లాడతాడు, లేకపోతే అరే భలే మాట్లాడతాడే అన్న దాని మధ్యలో ఎక్కడ ఉంటుంది రకరకాల వేరియేషన్ అనేది. కానీ ఒక ర్యాండమ్గా నా థాట్ ఒకటి, నేను అన్న మాటని తీసుకుని రాము ఇలాంటి అలాంటి అని రకరకాలు ఉన్నప్పుడు ఆ థాట్ ఎక్కడ ఆటోబయోగ్రఫీ కాదండి, దిస్ ఇస్ ఆటోబయోగ్రఫీ ఆఫ్ మై ఐడియాస్. అంటే నేను ఎక్కడ పుట్టాను లేకపోతే ఏ స్కూల్కి వెళ్ళాను అనేది ఆటోబయోగ్రఫీ అవుతుంది. ఆటోబయోగ్రఫీ ఆఫ్ మై ఐడియాస్ అంటే నాకున్న ఆలోచనలు, నేను నడుచుకునే పద్ధతి, అవి ఎక్కడి నుంచి స్టెమ్ చేసినాయి అన్నది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఆ బుక్ రాశాను. సో దాంట్లో ఒకటి ఏంటంటే ఒకరికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇప్పుడు వాళ్ళని కమ్యూనికేట్ చేయాలి, వాళ్ళు నాలాగా అవ్వాలి అనేది క్వశ్చన్ కాదు. నేను చాలా మంది అడుగుతూ ఉంటాను, మీరు ఇలా ఎట్లా ఉండగలుగుతారు, అసలు మేము ఫెయిల్యూర్ని ఇంత ఈజీగా ఎట్లా టేకప్ చేస్తాం, ఎవరికి భయపడకుండా ఎట్లా ఉంటుందో అనే క్వశ్చన్స్ ఆన్సర్ చేయటానికి ఒక పద్ధతి ప్రకారం నా ఇష్టం పుస్తకం చదివితే దెర్ మైట్ బీ ఏ సర్టన్ అండర్స్టాండింగ్.
సో ఇప్పుడు ఒకళ్ళు నాలాగా అవ్వాలనో లేకపోతే నన్ను ఇమిటేట్ చేయాలనో ప్రయత్నించిన వాళ్ళకి హాఫ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఇది కంప్లీట్ నాలెడ్జ్ చేస్తుందని నా ఒక పాయింట్ కాదని నా అభిప్రాయం. ఎందుకంటే దేనికైనా ఒక ప్రిపేర్డ్నెస్ ఉండాలి రాము. ఒక పద్ధతి ప్రకారం చదివితే మీ ఇష్టాన్ని మీరు తెలుసుకోవడానికి వీలుంటుంది అని ఒక ఆలోచన. ఇజ్ ఇట్ నాట్ టూ ఎర్లీ? మనం చెప్పడానికి ఇప్పుడు 300 ఏళ్ళు 500 ఏళ్ళ క్రితం కూడా గ్రేట్ రైటర్స్ ఒక ఫిలాసఫీస్ ప్రొజెక్ట్ చేశారు. పాయింట్ ఈజ్ నాట్ అబౌట్ ఆర్ట్. అప్పుడు చేసింది ఇప్పుడు కూడా చాలా మందికి అర్థం అవ్వచ్చు. ఉదాహరణకి ఐన్ ర్యాండ్ ఈజ్ ద మోస్ట్ పాపులర్ ఫిలాసఫర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అట్లీస్ట్ బుక్ సేల్స్. రీసెంట్గా జరిగిన ఒక సర్వేలో సెకండ్ హైయెస్ట్ సెల్లింగ్ బుక్ ఐన్ ర్యాండ్ అని ఒకటి వచ్చింది. ఫస్ట్ ఏమో బైబిల్. అండ్ ఆ స్టేజ్కి రీచ్ అవ్వడం అసలు ఎవరి వల్ల కాదు. కానీ ఐన్ ర్యాండ్ని అర్థం చేసుకుని నేను ఇంతవరకు నా ఇన్ని సంవత్సరాల లైఫ్లో కలవలేదు నేను. ఈవెన్ ఐన్ ర్యాండ్ ఫర్ ఎగ్జాంపుల్, ఐన్ ర్యాండ్ ఈజ్ ద మోస్ట్ సింప్లెస్ట్ ఫిలాసఫర్. కాకపోతే తన బుక్స్ కొంటారు, కోట్ చేస్తారు, ఐన్ ర్యాండ్ అంటే నాకు చాలా ఇష్టం అని చెప్తారు, కానీ ఒక లైన్ అర్థం అవ్వాలి. కానీ అర్థమైన వాళ్ళు ఒక్కడ ఉండొచ్చు, అర ఉండొచ్చు. స్టిల్ ఇట్ ఈస్ వర్త్ దట్ థాట్ ఈస్ దేర్. అది ఆ థాట్ ఉండిపోయింది అక్కడ. ఐన్ ర్యాండ్ అనే ఒక థాట్ మొత్తం ప్రపంచంలో ఉంది. అది కొన్ని 100,000 సంవత్సరాలు కూడా ఒక పర్టికులర్ మనిషి ఇట్లా ఆలోచించారు అనేది ఒకటి స్టిల్ అయిపోయింది. దాని ఎఫెక్ట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో నా క్వశ్చన్ ఏంటంటే, మీరు అడిగిన దానికి ఆన్సర్ ఆ రీచ్ అది వాళ్ళని ఎఫెక్ట్ చేయాలి, లేకపోతే వాళ్ళు ఇందాక చెప్పిన నాలాగా అయిపోవాలని అవి మాత్రం నా ఉద్దేశం కాదు. కాకపోతే ఎవరికైనా తెలుసుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు ఈ బుక్లో వాళ్ళకి తెలుస్తుంది. సో జనరల్ గా ఒక ఆలోచనాత్మకంగా పాజిటివ్ గా చెప్పిన వాటికంటే కొంచెం రెబిలియస్ గా కొంచెం తేడాగా చెబితే చాలా బాగుంటాయి. చాలా చోట్ల చాలా ప్రశ్నలకి ఆ ప్రశ్న అడిగిన వాడిని కించపరుస్తూ ఆన్సర్స్ ఉన్నాయి. ఓ దద్దమ్మ, ఓ రాజమ్మ. ఆ ప్రశ్న అడగడాన్ని దద్దమ్మ అంటే వాడు ఎలా తీసుకున్నాడన్న విషయం పక్కన పెడితే, బట్ ఇదేదో బాగుంది. నాకు తెలిసినప్పటి నుంచి నేను ఇప్పుడు దేవుని గౌరవించలే, నాకు తెలిసినప్పటి నుంచి నేను ఇప్పుడు పెద్దలను గౌరవించలే, నాకు తెలిసిన స్నేహితులు ఎవరు లేరు. ఈ మాటలు వెనకాల నాకు సత్యేంద్ర ఆలోచించాడు, నాకు నాగార్జున లైఫ్ ఇచ్చాడు, నేను మా నాన్నగారి కళ్ళు ఇవి వీటికి ఇందాక చెప్పినట్టు కాంట్రాస్టింగ్ గా కనిపించిన ఈ కాంట్రాస్ట్ లోంచి ఒక రూపం ఉంది, ఒక రూపం ఉంది. ఈ వైవిధ్యంలో ఒక రూపం ఉంది. ఆ రూపాన్ని పరిపూర్ణంగా చూస్తారా, ఇవి మాత్రమే చూస్తారా? ఇప్పుడు 2 పాయింట్స్ అండి. ఒకటి, అవుట్ ఆఫ్ ద కాంటెస్ట్ మీరు ఒకటి కోట్ చేశారు, ఒక పర్టికులర్ ఆన్సర్ మీరు ఇందాక కోట్ చేసిన ఎగ్జాంపుల్స్లో తీసుకుంటే అదొక వీటికి పెచ్చో లేకపోతే నాకు ఇలాగే చేయాలని ఉంది, అదొక ఎండార్స్మెంట్ లాగా అనిపించవచ్చు. కానీ వెరీ పర్పస్ ఆఫ్ ఎ బుక్ని కంపైల్ చేసి అంత ఒక సిచ్యుయేషన్లో పెట్టినప్పుడు బుక్ చదువుతూ ఉన్నప్పుడు అది ఆ లైన్ చదివితే మీకు అర్థం వేరుగా ఉంటుంది. ఎందుకంటే ఇలా ఆలోచించి ఇలా తెలిసిన మనిషి ఇలా అన్నాడంటే దానికి అర్థం వేరుగా ఉంటుంది. అది లేకుండా ఒక్కటే మీరు తీసుకుని మాట్లాడినప్పుడు వేరుగా ఉంటుంది. సో అలాగా అవుట్ ఆఫ్ ద ర్యాండమ్ చేస్తే దానికి ఐ కాంట్ బి రెస్పాన్సిబుల్ ఫర్ ద హోల్ ఐడియా ఆఫ్ ద బుక్ ఈజ్ లాస్ట్. పుస్తకంలో అందుకని నేను ఇనీషియల్ గానే వెనక మాటలు చెప్పడం జరిగింది. అది చాలా కొన్ని నవ్వు తెప్పించవచ్చు, కొన్ని ఇరిటేట్ చేయొచ్చు, కొన్ని కోపం తెప్పించవచ్చు, కొన్ని కాంట్రవర్సీగా ఉండొచ్చు, కొన్ని కాంట్రడిక్టరీగా కూడా ఉండొచ్చు. ఎందుకంటే మన అందరికి వేరు వేరు చాలా టైంలో ఉంటుంది. ఇంకోటి మీరు ఇందాక దద్దమ్మ అలాంటి మాటలో ఆ పర్టికులర్ ఆన్సర్కి అలాంటి వర్డ్ రాకపోతే దానికి వెయిట్ ఉండదు అనే ఉద్దేశంతో నేను చేసినది. డెఫినెట్లీ రాము గొప్పవాడా, మంచివాడా, చెడ్డవాడా ఇవన్నీ పక్కన పెట్టేస్తే రాము ఇస్ అ పవర్ఫుల్ పర్సన్ హూ కెన్ అట్రాక్ట్ అన్నది ఆల్మోస్ట్ ఫర్ ది లాస్ట్ 2 decades ఇట్స్ ఎ ప్రూవ్డ్ ఫ్యాక్ట్. ఒక పవర్ఫుల్ వ్యక్తి తను మిస్గైడ్ చేస్తున్నానేమో అనకపోవటం, తల్లిలాగా, చెల్లిలాగా, స్నేహితుడిలాగా, భార్యలాగా కాకుండా స్త్రీలా ఉండే స్త్రీ నేను ఎక్కడ చూడలేని కావాలనుకుంటున్నాను అనేసరికల్లా స్త్రీకి చుట్టూ పెట్టబడ్డ ఒక వాల్యూ సిస్టమ్ ఏదైతే ఒకటి ఉందో, వెదర్ దట్ ఈస్ గుడ్ ఆర్ నాట్, దట్ ఇస్ అనదర్ డిబేటబుల్ థింగ్. ప్రతి ఒక్కళ్ళు స్త్రీని ఆ విధంగా ప్రతి ఒక్కళ్ళు ఉంటే నేను అనేది అలా చూడటం నేర్చుకుంటే, డూ యూ థింక్? నా ఉద్దేశంలో ఐదర్ చదువుతారు, అర్థం చేసుకుంటారు, లేకపోతే అర్థం చేసుకోలేకపోతే దే వోంట్ ఈవెన్ రీడ్ ద బుక్. చెప్పచ్చు నేను చదివిన. మూడోది, ఇన్ని రకాల ఎస్పెషల్లీ మనం ఉంటున్న ఇప్పుడు ఏజ్లో కమ్యూనికేషన్ ఎక్స్ప్లోజన్లో ఇన్ని రకాల మాధ్యమాల నుంచి, ఇంటర్నెట్ అవ్వచ్చు, అది బుక్స్ అవ్వచ్చు, ఇన్ని ఛానల్స్ అవ్వచ్చు, రకరకాల ఎవ్రీబడి ట్విట్టర్, సెల్ ఫోన్స్, అన్నిటిలోంచి ప్రతి ఒక్కడు అభిప్రాయాలు చెప్తారు వాళ్ళే.
దాంట్లో ఎవరికో కనెక్ట్ అయ్యి తీసుకుంటారు, లేకపోతే వదిలేస్తారు. కానీ దాని మొలాన ఇన్ఫ్లుయెన్స్ అవుతారని మాత్రం నేను నమ్మను. సినిమాలు చూసి బాగవడం కానీ పాడవటం కానీ జరగదు అనే విషయాన్ని నేను అంగీకరిస్తాను. కానీ రాత వేరు. పుస్తకం అనేసరికి ఒక మినిమం స్టాండర్డ్ అంటూ ఒకటి ఉంటుంది, రీడర్కి ఉండాలి. కానీ ఎవరు పడితే వాడు పుస్తకం చదవడు. చదివే వాళ్ళు డెఫినెట్గా క్యారీ అవుట్ అవుతారు. పుస్తకాలు చరిత్రను మార్చినటువంటి దాఖలాలు ఉన్నాయి. కానీ పుస్తకం చదవటం ఒక ప్యాషన్ అయితే ఒక ఫ్యాషన్గా భావించే వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళు ప్రభావితం అయినప్పుడు వాళ్ళ ఆలోచనలు ప్రభావితం అవుతాయి, వాళ్ళ బిహేవియర్ ప్రభావితం అవుతుంది, ఇంటరాక్షన్ విత్ ది పీపుల్ యాటిట్యూడ్ ప్రభావితం అవుతుంది. పుస్తకాన్ని రాసేటప్పుడు వన్ షుడ్ బి మోర్ కేర్ఫుల్ అండ్ కాషియస్ అన్న అభిప్రాయం. నేను క్వశ్చన్ అడుగుతానండి. ఒక బుక్ చదివి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి దాన్ని లైఫ్కి అప్లై చేసిన వాళ్ళు మీకు తెలిసిన వాళ్ళు ఏమైనా ఉన్నారా? ఇప్పుడు అయాన్ రాండ్ ఎంత ప్రభావితం చేసిందో మీరే చెప్తున్నారు, స్పష్టంగా మీరు చెప్తున్నారు. అమ్మకమే కాదు, ఎంత ప్రభావితం చేసింది, దేని ప్రభావితం. కానీ ఒక పాయింట్ అండి, ఇక్కడ అయాన్ రాండ్ ప్రభావితం చేసింది నేను చెప్పట్లేదు. ఏదైనా ఇప్పుడు నీషే ఫిలాసఫీ అన్నా అంటే నువ్వు దేనికైనా ఒప్పుకుంటే అది నీకు ముందే తెలుసు అని చెప్పాడు. ఎందుకంటే మీకు ఎక్స్పీరియన్స్, మీకు ఫీలింగ్ లేకపోతే మీరు ఒక బుక్ చదవడం కానీ అవతల మాట మనం కానీ అర్థం అవుతుంది. ఉదాహరణకి అమెరికన్ ఎడ్యుకేషన్ సిస్టంలో నువ్వు చాలా ఒంటరివి, నువ్వు చాలా స్వతంత్రుడివి అనే విషయాన్ని ప్రీకేజీ నుంచి చెబుతారు. నువ్వు ప్రతి విషయాన్ని క్వశ్చన్ చేయొచ్చు, నీకు ఆన్సర్ ఇవ్వాలి తల్లిదండ్రులు. సో తల్లిదండ్రులు కొట్టడానికి వీలు. ఇది ఒక కల్చర్. ఒకనొక కల్చర్ కానీ ఒకనొక సోషల్ స్ట్రక్చర్ కానీ సొసైటీని బట్టి ఆధారపడి ఉంటుంది. అయాన్ రాండ్ చదువుకుని ఇప్పుడు ఉన్నటువంటి యువత ఎవరిని పెడతావంటే ఏ మాటనా అనేటానికి కానీ ధిక్కరించడానికి కానీ ఇది ఇలా చెయ్యొద్దని నా ఇష్టం నేను చేస్తాను అనటానికి మాత్రమే వాళ్ళ వైయక్తికమైన స్వేచ్ఛను వాడుకుంటున్నారు. కానీ అయాన్ రాండ్ ఏమి రాసింది? అయాన్ రాండ్ ఈజ్ మోర్ ఇల్ రెడ్ అండ్ వెల్ రెడ్ అంటాను నేను. వ్యాస్ట్లీ రెడ్ బట్ ఇల్ కరెక్ట్. అట్లాస్ట్ రాపిన తర్వాత ఆవిడ చేత ఫ్రీడమ్ సొసైటీ అని పెట్టించిన తర్వాత పిచ్చెక్కిపోయి చచ్చిపోయింది. అది అందరికీ తెలుసు.